ఈ దీపావళి పండుగ మీ కుటుంబంలో వెలుగులు నింపుతూ అన్ని క్షేత్రాల్లో సమృద్ధి మరియు ఆనందాలను అందించాలని మనసారా కోరుకుంటూ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, సిబ్బందికి, మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంసీటీవీ న్యూస్ తరపున దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల సమయంలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంవత్సరానికి 3 సిలిండర్ల హామీని నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణ టిప్పు సుల్తాన్ మైదానంలో శుక్రవారం నిర్వహించనున్న దీపం 2 బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రజాప్రతినిధులను, అధికారులను సమన్వయపరుచుకుని మండల అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీడీఓ తాజ్ మన్సూర్ వెల్లడి. కుప్పం నియోజకవర్గం నుండి బదిలీపై మదనపల్లెకు వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీఓ. ఎన్నికల సమయంలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 3 సిలిండర్లను ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేయనున్న దీపం 2 బహిరంగ సభ ఏర్పాట్లను తహసీల్దార్ జాబితాలో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీల సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 3 సిలిండర్లను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ హామీని దీపావళి పండుగ నుండి నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఉదయం 11 గంటలకు టిప్పు సుల్తాన్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. చేయండి, అక్కడ స్టే చేయండి. దాని తర్వాత ఇదంతా పార్కింగ్ మోటార్ సైకిల్ వాళ్ళు ఆడలో పెట్టండి. ఏం గలీజ్ వీళ్ళు బాగున్నా. దీపం 2 కార్యక్రమం భాగంగా రేపు మధ్యాహ్నం ఒక 11 o'clockకి ప్రోగ్రాం పెట్టాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. తప్పకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మాట ఇచ్చారో ఈ మాట నిలబెట్టుకుని అమలు చేసే రోజు వచ్చేసింది. రేపటి నుంచి 1 సంవత్సరం పాటు మా మహిళా అక్క చెల్లెలకు 3 సిలిండర్లు ఫ్రీ ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంది. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక్కసారిగా 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇచ్చి కుటుంబ అవసరాలు, కుటుంబానికి వచ్చిన ఆర్థిక ఇబ్బందులకు కాపాడి నేను పెద్దగా తండ్రి సమానంగా మీతో నేను ఉన్నానని చెప్పి ఒక నినాదం ఇస్తూ రాష్ట్ర ప్రజల ఐక్యత కోసం, సమైక్యత కోసం, ఆర్థిక వాళ్ళ పూర్తి సహాయార్థంగా ముందుకు నిలబడి పనిచేస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముందు నడుపుతాము. తప్పకుండా పూర్తి 5.5 కోట్ల ఆంధ్రులకు పూర్తి స్థాయిగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి బీపీఎల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుకి కంకణం కట్టుకొని పూర్తి బాధ్యతగా ముందుకు నడుస్తున్నా అని చెప్పి సవినయంగా తెలియజేస్తుంది. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు ఆయన నివాసం నందు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు ఎమ్మెల్యేతో కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో దీపావళి పండుగ జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి పండుగ నుండి మహిళలకు సంవత్సరానికి ఇస్తామన్న 3 ఉచిత సిలిండర్ల హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ పేరు పేరున ఈ పండుగ అందరికీ ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఎల్లవేళలా అందరూ బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతో, ఒక ధ్యేయంతో మనం ముందుకు నడవాలి. దీపావళి పండుగ మన కుటుంబాలు సంబరాలు నింపాలి, అందరికీ సంతోషాలు నింపాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచనతో ముందుకు నడుద్దాం.
నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 4 నెలల క్రితం ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మాట ఇచ్చారో ఈరోజు దీపావళి శుభ సందర్భమున కులమతాల అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఒక నినాదం ఇస్తూ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటిలో దీపావళి పండుగ జరుపుకోవడానికి గ్యాస్ సిలిండర్లు ఒక సంవత్సరం పాటుకు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే మాటకు నిలబెట్టుకొని ఈరోజు కార్యాచరణ అమలు చేశారు. త్వరలో రేపు కానీ ఎల్లుండి కానీ మదనపల్లి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి మనం ఎక్కడైతే మన టిపు సుల్తాన్ కాంపౌండ్లో మా అక్క చెల్లెలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఇంటి యజమాన్యతో గ్యాస్ సిలిండర్ డబ్బులు మా అక్క చెల్లెలు తీసుకోరు. ఇక వాళ్ళకే సమాజంలో ఎట్లా డ్వాక్రా సంఘాలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారో ఇంకా సిలిండర్లు కూడా ఉచితంగా ఇచ్చి వాళ్లకు సమాజంలో ఇంకా ఆర్థికంగా పూర్తి స్థాయిగా సహాయం చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదే సందర్భంన నేను ఇక్కడ ఉన్న టీవీ ఛానల్ ద్వారా మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలా, అందరూ సంతోషంగా ఉండేట్టుగా ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఉర్దూను రాష్ట్ర 2వ అధికారిక భాషగా ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఉర్దూ మున్సిపల్ హై స్కూల్ నందు నిర్వహించిన రూటా ఉచిత టెట్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రియాసతి ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూటాలోని ఉపాధ్యాయులు కేవలం చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ మంత్రిని ఆయన ఇంటి గడప వరకే పరిమితం చేశారని విమర్శించారు. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ప్రతిసారి ముస్లింల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. కావున టీడీపీ అధికారంలో ఉంటేనే మైనార్టీల సంక్షేమం జరుగుతుందని తెలిపారు. करने की जो भी कोशिश है वो पूरे किए हैं। हाल ही में मसाइल हमें उनके पास ले गए थे, इमीडिएट से सीएम साहब से रिप्रेजेंटेशन भी किए हैं और यहाँ पर तो उसके लिए तमाम बच्चों के एस्पिरेंट्स के लिए एक पैसों के जरिए से लॉज के बोर्डिंग पूरे भी उनके जरिए से फराहम किया गया और ये भी उम्मीद रखना है कि उनको हमें एक साथ दे साहब के नफ्ते नज़र करने के लिए जनाब असदुल्ला साहब जो रायचूर के अपने मुखातिब करने के बावजूद भी हमारे स्टेट टीम मात्र सिर्फ आपके भरोसे पर. सो फाइनली वी कंक्लूड दैट मुस्तकबिल और जिंदगियों के बहाल के लिए इस रूटा को कमर कसकर काम करना लाजमी है, ज़रूरी है. अगर ये कहूँ कि कौम के बच्चा और बच्ची के माँ बाप को 10 क्लास ख़त्म हो जाएगा, उस बच्ची को या बच्चे को एमपीसी को जाना है, बीपीसी को जाना है या सीईसी को जाना है, अपने बाप को भी इल्म नहीं है, ना माँ को इल्म है, ना बच्ची को. उनको उस भटके हुए रास्ते को रास्ता दिखाने वाले आप लोग हैं. इस कौम की बदबख्ती में क्या बोलने के लिए अल्फाज नहीं है, दर्द इससे ज़्यादा है. और इस हालात पर उर्दू तो ऐसी जगह, ये लैंग्वेज ऐसी जगह खड़ गया कि दरिया के पूरा एकदम शहर में बीच में एक आदमी खड़ गया कि मैं किधर जाऊं, बचूं तो कहाँ बचूं, मेरे लिए कहीं बचने का रास्ता नहीं है. अगर इस नया से अगर कूदूं तो पानी है, पानी से अगर कूदूं तो जान भी जाती है, अगर मैं बचा तो कहाँ बच सकता हूँ. ये नहज पर आकर उर्दू लैंग्वेज खड़ गया. ना इसके लिए कोई फिक्र करने वाला है. कि मैं देखता हूँ कि कई टीचर कई लोग अपनी जगह मस्त रहते हैं, ऑफिसर अपनी मस्त रहते हैं. मेरी दुकान चली तो बस, तुम्हारी दुकान तुम्हारी जगह, तुम ना मुबारक हो, मेरी दुकान तुम्हें चलाओ. आज ये कौम के सियासतदान, आज इस कौम के ये सियासतदान जो कौम के नाम पर एमएलए मिनिस्टर बनते हैं,
ये कौम के नासूर बन गए और कौम की औकात की जायदाद को ही हड़प कर लिए और वो कौम को ले जाकर छोड़ दिए रास्ते में कि अगर रोड से बचकर किनारे पे आ गया तो ये हमारा है, अगर रोड में ही ख़त्म हो गया तो अल्लाह मालिक है। इसको ये हालत मेरे कौम बढ़ गई है। इसलिए आज इस कौम में जो भी इल्म रखने वाला आदमी है कि आप लोगों पे जिम्मेदारी है ये भटके हुए कौम को थोड़ा सहारा दे दे, हाथ पकड़ ले किसी गरीब बच्चों का, किसी का, उनके मुस्तकबिल के लिए काम कर लिए या उनकी पढ़ाई के लिए बेहतर हालात संवार दिए या उनके बच्चों की पढ़ाई के लिए सही रास्ता दिखा दिए या उनको लेकर चले गए। अगर वो बच्चे कल एक तहसीलदार बनेंगे, एक एमपीडीओ बनेंगे, एक पंचायत सेक्रेटरी बनेंगे, एक वीआरओ बनेंगे, कम से कम वो घर तो अपनी जगह खड़ जाएंगे। आज आपको जो मुस्लिम माइनॉरिटी के हालात है, अगर मैं साफ अल्फाज से कहूँ कि साचर कमेटी रिपोर्ट, रंगनाथा कमीशन रिपोर्ट ने बहुत कम लिखा है, इससे बदतरीन हालात में इस कौम है, इससे बदतरीन हालात में ये कौम है। अगर मैं ये कौम के नाम से एमएलए बना हूँ तो मेरे पास ये कौम की फिक्र नहीं है, मैं अपनी जगह मस्त हूँ, मगन हूँ कि मेरी दुकान चल जाए, कोई कहाँ जाए तो जाए, मेरा कुछ करना नहीं है। मिनिस्टरों की तो ये हाल है, तो मिनिस्टर कभी माइनॉरिटी इश्यूज़ पर रिव्यू रखना नहीं चाहते, फाइनेंस डिपार्टमेंट पे बात करना नहीं चाहते, माइनॉरिटी फाइनेंस की बदतरीन हालात पर गौर नहीं करना चाहते, और माइनॉरिटी उर्दू अकाडमी का तो बोलने की ज़रूरत नहीं है, उसको तो धज्जियाँ उड़ गए। वो अपनी जगह में बोले ना, दरिया के बीच दरिया में खड़ गया है, अब वो जहाँ कहाँ जाना उसको खुद नहीं मालूम है। आज वक्फ बोर्ड की तो हालात ये है, कहने के लिए मुसलमान 1 लाख करोड़ का मालिक है सिर्फ आंध्र प्रदेश में, लेकिन एक मुसलमान के पास भी 1 लाख रुपए कैश भी नहीं। किसी मुसलमान के पास भी कहीं भी जाके देखो, स्लॉट के हिसाब से, अब रैंडम के हिसाब से 1 लाख रुपए उनके पास कोई पैसा नहीं। ప్రజాప్రతినిధులను అధికారులను సమన్వయపరుచుకుని మండల అభివృద్ధికి నిధులు నిర్వహిస్తామని ఎంపీడీఓ తాజ్ మన్సూర్ తెలిపారు. నేడు మదనపల్లె ఎంపీడీఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం గుడుపల్లి నుండి మదనపల్లెకు బదిలీపై రావడం జరిగిందన్నారు. తాను గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉందని, మండలంపై అవగాహన ఉందన్నారు. ప్రజాప్రతినిధులను అధికారులను సమన్వయపరుచుకుని మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను కొత్తగా మదనపల్లి గ్రామీణ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించినాను. ఈ సందర్భంగా ముఖ్యంగా మన గౌరవనీయులు మన మదనపల్లి శాసనసభ్యులు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో మదనపల్లి మండల పరిషత్ మండల అభివృద్ధికి పాటుపడతానని అందరికీ తెలుపుకుంటూ ముగిస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
వినరా వినరా సేతు కదా ఓ శక్తిగా ఎదిగిన వ్యక్తి కదా వినరా వినరా సేతు కదా ఓ శక్తిగా ఎదిగిన వ్యక్తి కదా కలియుగ కర్ణుడి గొప్ప కథ ఇది కారణ జన్ముడు సేతు కదా కలియుగ కర్ణుడి గొప్ప కథ ఇది కారణ జన్ముడు సేతు కదా వేల మందికి ఉజ్వల భవిత పేదల పాలిట విద్యాదాత సమాజమంటే మిక్కిలి మమత ఆయన మార్గం ఒకటే సమత అందరూ బాగుండాలని తలచే అందరి వాడు సేతు ఆపదలో ఉన్నోళ్లకు అండగా నిలిచే ఆపద్బాంధవుడు వినరా వినరా సేతు కదా ఓ శక్తిగా ఎదిగిన వ్యక్తి కదా వినరా వినరా సేతు కదా ఓ శక్తిగా ఎదిగిన వ్యక్తి కదా కలియుగ కర్ణుడి గొప్ప కథ ఇది కారణ జన్ముడు సేతు కదా కలియుగ కర్ణుడి గొప్ప కథ ఇది కారణ జన్ముడు సేతు కదా తమిళనాడులో పుట్టిన మదనపల్లిలడుగెట్టిన గురువుగా తొలి మెట్టున విద్యార్థుల గుండెలు తట్టెనా విజయ భారతి పేరున విద్యా సంస్థలు పెట్టెనా బంధువల్లే అడుగేసిన సింధువై ప్రవహించెనా ఎగరలేని ఆశల అశ్వానికి రెక్కలు తొడిగాడు అందనంత ఎత్తెదగగా చూసిలోన మురిసినాడు పూరి గుడిసెలో అక్షర జ్యోతులు తను వెలిగించాడు చిట్టి చేతులకు మట్టి విలువను గొప్పగా చెప్పాడు దేశం కోసం రేపటి పౌరుల తీర్చిదిద్దినాడు వినరా వినరా సేతు కదా ఓ శక్తిగా ఎదిగిన వ్యక్తి కదా వినరా వినరా సేతు కదా ఓ శక్తిగా ఎదిగిన వ్యక్తి కదా కలియుగ కర్ణుడి గొప్ప కథ ఇది కారణ జన్ముడు సేతు కదా కలియుగ కర్ణుడి గొప్ప కథ ఇది కారణ జన్ముడు సేతు కదా ఆస్తులు తోడుగా రావని అంతస్తులో ఏం లేదని కులమతాలనే చూడని అజాత శత్రువు తానని చదువుంటేనే చాలని చాటి చెప్పిన ఓముని మనిషికి మనిషే తోడని ఆ మంచితనాన్నే పంచని మానవత్వమును మించిన తత్వం లేదని చాటాడు సేవా గుణముతో ప్రజలందరి మనసులో నిలిచాడు చదువుతో పాటు సేవలు ఎన్నో తను అందించాడు సమాజమే తన ఇల్లని తలచి ప్రేమను పంచాడు దేశం కోసం రేపటి పౌరుల తీర్చిదిద్దినాడు వినరా వినరా సేతు కదా ఓ శక్తిగా ఎదిగిన
ఎదిగిన వ్యక్తి కదా వినరా వినరా సేతు కదా ఓ శక్తిగా ఎదిగిన వ్యక్తి కదా కలియుగ కర్ణుడి గొప్ప కథ ఇది కారణ జన్ముడు సేతు కదా కలియుగ కర్ణుడి గొప్ప కథ ఇది కారణ జన్ముడు సేతు కదా వెల్కమ్ బ్యాక్. మదనపల్లె మిషన్ కాంపౌండ్ టిప్పు సుల్తాన్ మైదానాల నందు ప్రతి ఏడాదిలానే టపాకాయల దుకాణాలను తెరవడం జరిగిందని మదనపల్లె టపాకాయల దుకాణ యాజమానులు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా మదనపల్లె ప్రభుత్వ అధికారులు టపాకాయలు విక్రయించడానికి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ టిప్పు సుల్తాన్ మైదానాల నందు దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి దుకాణాలు ఎక్కువగానే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంతో పోలిస్తే టపాకాయల దుకాణాలు ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కొత్తగా గ్రీన్ క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గతంతో పోలిస్తే తక్కువ ధరలకే టపాకాయలు అందుబాటులో ఉన్నాయని, కావున ప్రజలు టపాకాయలు కొనుగోలు చేసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. తగ్గించి మన వాళ్ళని మళ్ళీ దాన్ని తగ్గించేయమంటారు. డబ్బా 15 రూపాయలు. టీవీ ఛానల్ అసలు కూడా రావు సార్. వేరే ఐటమ్స్ తగ్గించేసాను సార్. శంకర్ సార్ మదనపల్లి పట్టణ ప్రజలకందరూ దీపావళి ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మదనపల్లి పట్టణ ప్రజలందరూ జరుపుకోవాలని కోరుతూ, అదేవిధంగా మిషన్ కాంపౌండ్లో కస్టమర్స్కు కానీ షాప్ వాళ్ళు కానీ ట్రాఫిక్ సమస్యలు లేకుండా సహకరించిన శాసనసభ్యులు మదనపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మదనపల్లి పుర ప్రజలకు మదనపల్లి క్రాకర్స్ అసోసియేషన్ మిషన్ కాంపౌండ్ వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ అన్నీ కూడాను సౌకర్యవంతంగా స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సౌకర్యవంతమైన తగ్గింపు ధరలతో క్రాకర్స్ కూడా అమ్ముతున్నాము. ఇక్కడ గ్రౌండ్ తరఫున సబ్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని సేఫ్టీ మ్యాండేట్లు అన్నీ కూడా పెట్టి చాలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేసుకొని అన్ని సరసమైన ధరలకు
సప్లై చేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోగలరని కోరుకుంటున్నాను. జనం కూడాను బాగా అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా అందరూ కూడా వస్తున్నారు. బాగా అందరూ కూడాను పర్చేజ్ చేసి స్టాల్స్ అన్నీ కూడా ఫుల్గా జరుగుతూ ఉన్నది బిజినెస్ కూడాను. కాబట్టి అందరూ కూడాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని, తక్కువ రేట్లతో కొనుక్కోగలరని కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మదనపల్లి పుర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ఈ దీపావళి ప్రజలతో చాలా సంతోషంగా, సౌకర్యవంతంగా, ఎటువంటి ప్రమాదం జరగకుండా నాకు సహకరించిన సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఫైర్ ఆఫీసర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం 2023లో 20 అంగిళ్ళు ఉండేవి, ఈరోజు 40 అంగిళ్ళు అయినాయి. ఈ 40 అంగిళ్ళు కూడా ఒకే గ్రౌండ్లో పెట్టనిచ్చకుండా ఏ 2 టీంలాగా డివైడ్ చేసి, ఒకరికి వచ్చి టిప్పు సుల్తాన్ మైదానం, ఇంకొందరికి వచ్చి మన పాత వాళ్ళు ఎవరైతే అసోసియేషన్ వాళ్ళు ఉన్నామో వాళ్ళకందరూ గీడే మిషన్ కాంపౌండ్ గ్రౌండ్లో కేటాయించి ఈరోజు ప్రజలకు కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈరోజు సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మందులం నామ్స్ ప్రకారం సిలిండర్లు కావచ్చు, బాల్స్ కావచ్చు, నీళ్లు కావచ్చు, అవంతా సౌకర్యంగా సేఫ్టీ నామ్స్ తీసుకొని ఈరోజు ఇక్కడ అంతా ప్రజలంతా మనము సహకరిస్తుంటే వ్యాపారం చేస్తున్నాం. ఈరోజు ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగనివ్వకుండా, ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా సబ్ కలెక్టర్ గారు, ఫైర్ ఆఫీసర్ గారు, ఎంఆర్ఓ గారు మరియు మన డిఎస్పీ గారు, 1 టౌన్ సిఐ గారు, పోలీస్ శాఖ వాళ్ళంతా సహకరించారు. వాళ్ళందరూ ఏ విధంగా మనకు వ్యాపారాలు చేసుకుంటే సూచించారో అదేవిధంగా మనం చేసుకుంటూ ప్రజలకు కూడా చాలా తక్కువ రేట్లకే ఇక్కడ ఈరోజు మనము పటాసులు అమ్మడం జరుగుతూ ఉంది. కాబట్టి అసోసియేషన్ తరఫున, మదనపల్లి క్రాకర్స్ అసోసియేషన్ తరఫు నుంచి నేను ప్రత్యేకంగా మా సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఫైర్ ఆఫీసర్ గారికి, డిఎస్పీ గారికి, 1 టౌన్ సిఎస్ఆర్, 2 టౌన్ సిఎస్ఆర్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తాను సహజీవనం చేస్తున్న వ్యక్తి నుండి రక్షణ కల్పించాలని ఓ బాధితురాలు మదనపల్లి 2 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే మదనపల్లి పట్టణం దిగువ కమ్మ పల్లెకు చెందిన భార్గవి తన భర్తకు కొంతకాలంగా దూరంగా ఉంది. ఈమెకు ములకల చెరువు చెందిన రవీంద్ర నాయక్ పరిచయం అయ్యాడు. ఇతనికి భార్య చనిపోయింది. వీరిద్దరి పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది. వీరికి ఒక పాప ఉంది. గత కొన్ని రోజులుగా అతను ఇంటికి వచ్చి తనను కొడుతూ హింసిస్తుండటంతో రక్షణ కోసం 2 టౌన్ పోలీసులను ఆశ్రయించానని చెప్పారు. భార్గవి, నేను ఇప్పుడు సహజీవనం చేస్తున్న ఆయన పేరు రవీంద్ర నాయక్. 2022 నుంచి అతను పరిచయం అనమాట. కానీ నేను ఫస్ట్ నాకు పెళ్ళయింది, ఒక కొడుకు చనిపోయినాడు, అతను విడిపినారు, మా బావనే చేసుకునింది. కానీ అతను విడిపినారు. తర్వాత ఒంటరిగా నేను ఇళ్ళ పని చేసుకుంటా, ఫ్యాక్టరీలో పని చేసుకుంటా ఉండిపోయినాను. ఇప్పుడు మా రవీంద్ర అనే తన తమ్ముడు తరపున వీళ్ళు పరిచయము. నేను 3 నెలల టైం అడిగినాను. అంతా నా పర్సనల్ విషయాలన్నీ చెప్పి, నాకు ఇంతకుముందు పెళ్ళి అయింది, నాకు ఒక బిడ్డ ఉన్నాడు, చనిపోయినాడు అన్నీ చెప్పే, నీకు అన్ని విధాలుగా ఓకే అంటేనే నన్ను పెళ్లి చేసుకోవాలా, అది పెద్దోళ్ళతో అందరితో చెప్పి పెళ్లి చేసుకోవాలా, సహజీవనం అయితే నేను గడపనని మరీ చెప్పాను. అది వాళ్ళ తమ్ముడు వాళ్ళకు కూడా చెప్పాను. ఆ తమ్ముడు కూడా ప్రతి ఒక్కటి తెలిసినా కూడా నేను 3 నెలల టైం అడిగినాను. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, మా అమ్మకు అప్పుడు బాగాలేకుండా ఉంది. ఇప్పుడు మా అమ్మ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ప్రతి దిగువ కంపల్లో నేను ఉండేది సుభాష్ రోడ్డు దిగువ కంపల్లి. ప్రతి ఒక్కరిని విచారించినా కూడా నా గురించి మొత్తం చెప్తారు, ఏ విధంగా వీళ్ళు కాపురం చేస్తున్నారు ఏమనేసి. ఇతను బలవంతంగా నా జీవితంలోకి వచ్చి ఎప్పుడు తలుపులు తట్టేది, వచ్చేది, పోయేది. సరే ఏదో అతను ఇష్టపడి వస్తున్నాడు, నాకు ఒక తోడు కావాలనుకున్నా, అన్నీ చెప్పుకున్నాము, పెళ్లి కాకనే కలిసి ఉన్నాము. తర్వాత పెళ్లి చేసుకుని రోజు అడుగుతానా కూడా పెళ్ళే చేసుకోలేదు. మళ్ళీ 3వ నెల నాకు అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇదే రవీంద్ర నాయక్తో 3వ నెల అయినాక మళ్ళీ అడుక్కోగా మా అమ్మ చనిపోయింది. బొట్టు తీసుకొని నేనే పసుపు తాడు, బొట్టు, మెట్లు అన్నీ నేనే తెచ్చుకొని నేనే అతన్ని తీసుకొని పోయి సాయిబాబుకున్న ఇద్దరమే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు వీళ్ళ తమ్ముడు, వీళ్ళ నాన్న అదే ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళ తమ్ముడు భార్య కూడా ఉన్నారు. ఏ ఒక్కరు కానీ వాళ్ళ పెద్దన్న కానీ ఎవరు నా కుటుంబం విషయంలోకి ఎవరు రాలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గొడవలు జరుగుతున్నాయి. నేను పనికి పోతే అనుమానము, నేను ఎవరినన్నా అడుక్కొని బతుకుతామన్నా అనుమానమే. నాకు జరగదు. ఈ పాపకు వేసుకునే గుడ్డలు కూడా బయట వాళ్ళని అడుక్కొని 8 నెలల నుంచి బయట వాళ్ళనే అడుక్కొని వేసుకుంటాను. నా ఒంటి మీద గుడ్డలు లేవు, అందరినీ అడుక్కున్న తిండికి కూడా అడుక్కుంటున్నాను. నాకు ఒంటరి మహిళ కింద పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ కూడా వాడుకుంటున్నారు. తను మానసికంగా నా ప్రాణానికి ఇబ్బంది ఉంది.
నన్ను కొట్టి కావాలంటే సంపేసి కావాలంటే బిడ్డను తీసుకొని వెళ్ళిపోతాడు. నాకు ఆరోగ్య సమస్య చాలా ఘోరంగా ఉంది. స్టేషన్లో అయితే బిడ్డను చూసేకే రావాలి అతనేసి అంటున్నారు. దయచేసి నేను ఏ కోర్టుకు నేను ఏ దీనికైతే నేను రాలేను. నాకు న్యాయం చేయండి, ఎవరైనా దయచేసి న్యాయం చేయండి. ఇంక నా ప్రాణాలు తీసుకోలేదన్నా ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోండి, అదన్నా చేయండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇద్దరు విడిపోయినట్టు రాసి చేసినారు. బిడ్డను చూసేకి నేనైతే ఒప్పుకోవడం లేదు. వారానికి నెలకోసారి వచ్చి చూస్తానంటున్నారు. నేను ఒప్పుకోవడం లేదు. అట్లా చూసేకి వచ్చి నన్ను ఏమన్నా చేసేసి కానంటే బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోతారు. నేను ఎమ్మెల్యే కన్నప్పటి నుంచి నేనే కష్టం చేసి సాకుంటాను. నాకు వాళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబం ఎవరు మాట్లాడలేదు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పెద్దన్న వీళ్ళందరూ నన్ను మానసికంగా టార్చర్ పెడతారు. వాళ్ళు వచ్చి మా కుటుంబం విషయంలో ఆ రోజు రాని వాళ్ళు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. వాళ్ళ పక్క చాలా నాకు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పెద్దన్న కూడా నన్ను ఏమైనా చేసే ఆస్కారం కూడా ఉంది. బిడ్డను ఎత్తుకొని పోవాలనుకుంటాను. నా ప్రాణానికి అయితే ఇబ్బంది ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎన్నికల సమయంలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంవత్సరానికి 3 సిలిండర్ల హామీని నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణ టిప్పు సుల్తాన్ మైదానంలో శుక్రవారం నిర్వహించనున్న దీపం 2 బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రజాప్రతినిధులను, అధికారులను సమన్వయపరుచుకుని మండల అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీడీఓ తాజ్ మన్సూర్ వెల్లడి. కుప్పం నియోజకవర్గం నుండి బదిలీపై మదనపల్లెకు వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీఓ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.